ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు లండన్లో పర్యటించనున్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతుంది. నవంబర్ 14, 15న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానిస్తూ లండన్ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పెట్టుబడి అవకాశాలు వివరించనున్నారు. కర్నూలు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శివాజీ జీవిత శిల్పాలను పరిశీలించి విగ్రహానికి నమస్కరించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి దర్బార్ హాల్, ధ్యాన మందిరాన్ని దర్శించుకున్నారు. కేంద్రం నిర్వహణను ప్రశంసించారు. మోదీ తర్వాత భ్రమరాంబ గెస్ట్ హౌస్కి వెళ్లారు. కర్నూలులో ప్రధాని మోదీ సభ సందర్భంగా భారీగా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. ఫుడ్ స్టాల్లో వివిధ రకాలైనటువంటి వంటకాలతో భోజనం పొట్లాలను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండ సురేఖతో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్ళవద్దని కొండ సురేఖను ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లుగా సమాచారం. ఫిలింనగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీపై విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంలో హైకోర్టు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోళ్లకు చైనా కరెన్సీ యువాన్లో భారత్ చెల్లింపులు చేస్తుందని ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవెల్ వెల్లడించారు. అయితే అది స్వల్ప మొత్తంలోనే ఎక్కువ శాతం లావాదేవీలు రూబెల్స్లో జరుగుతున్నాయని స్థానిక మీడియా సంస్థతో మాట్లాడారు. అమెరికా రక్షణ మంత్రి ఫిట్ ఎగ్జెత్ విమానం యూకేలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం విండ్షీల్డ్లో పగుళ్లు ఏర్పడడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత నర్సు నిమిషా ప్రియా యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ శిక్షణ అమలుపై స్టే కొనసాగుతుందని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రమైన పరిణామాలు ఏమీ జరగలేదని తెలిపింది. బెర్లిన్లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతి సనన్ను గుర్తింపు పొందారు. మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి సరిపడా నిధులు లేవని ఆమె పేర్కొన్నారు. లింగ సమానత్వము, మహిళల ఆరోగ్య అభివృద్ధి, పెట్టుబడులు పెంచాలని పిలుపునిచ్చారు. హిట్ మూవీ కాంతారాకు ప్రీక్వెల్గా తెరకెక్కిన చిత్రానికి మించిన విజయం అందుకుంది. కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో 675 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. దీపావళిని పురస్కరించుకొని కొత్త ట్రైలర్ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. విదేశీ లీగ్లలో ఎక్కువ మంది భారత ఆటగాళ్లు పాల్గొనడానికి అనుమతించాలని టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. విదేశాలలో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడడం వల్ల యువ ఆటగాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటారని తెలిపాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.